అక్షయ పాత్ర. అక్షయ పాత్ర అంటే అపరిమితమైనటువంటి ఆహారాన్ని అందించేటువంటి పాత్ర. అంటే కావలసినంత ఆహారాన్ని అందించేటువంటి పాత్ర. అక్షయ పాత్ర అనగానే మనందరికీ తక్కువ పురాణాలు, మహాభారతంలోని అరణ్య పర్వం గుర్తొస్తూ ఉంటుంది. మహాభారతంలోని అరణ్య పర్వం ప్రకారంగా పాండవులు వనవాసం చేసేటువంటి సమయంలో 10,000 మందికి పైగా బ్రాహ్మణులు పాండవులతో కలిసి వనవాసానికి వెళ్ళేందుకు సిద్ధమవుతారని, అయితే ఆ సమయంలో పాండవ అగ్రజుడైనటువంటి ధర్మరాజు గారు వద్దు అని వాదించినప్పటికీ ఈ కౌరవ పాలనలో మేము ఉండలేము అంటూ బ్రాహ్మణులు పాండవుల వెంటే వనవాసానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలోనే ధర్మరాజు గారు వీళ్ళ కడుపులు ఎలా నింపాలి అనేటువంటి ఉద్దేశంతో సూర్య భగవానుణ్ణి ప్రార్థిస్తే సూర్య భగవానుడే ఈ అక్షయ పాత్రని పాండవులకి అందిస్తారు. ఈ అక్షయ పాత్ర అపరిమితమైనటువంటి ఆహారాన్ని అయితే అందజేస్తూ ఉంటుంది. ఈ అక్షయ పాత్ర నిజంగా ఎంతోమంది కడుపులైతే నింపుతూ ఉంటుంది. ఒకరోజు అసలు దుర్యోధనుడు పాండవుల దగ్గర ఏమీ లేదు కదా, మరి పాండవులు ఎలా కడుపు నింపుకుంటున్నారు, పాండవులతో పాటుగా నడిచినటువంటి ఈ బ్రాహ్మణుల కడుపు ఎలా నింపుతున్నారు అంటూ ఆలోచిస్తున్నటువంటి సమయంలోనే దుర్వాస మహర్షి దుర్యోధను దగ్గరికి వెళ్ళి ఆయన ఈ అక్షయ పాత్ర గురించి చెప్పడం జరుగుతుంది. తరువాత దుర్వాస మహర్షి పాండవుల దగ్గరికి ఆతిథ్యానికి వెళ్తారు. ఆతిథ్యానికి వెళ్ళినటువంటి సమయంలోనే నేను నదీ స్థానానికి వెళ్ళొస్తాను, మీరంతా సిద్ధం చేయండి అంటూ దుర్వాస మహర్షి పాండవులకు చెప్పడం, ఆ తర్వాత ద్రౌపది అమ్మవారు ఈ అక్షయ పాత్రను శుభ్రం చేయడంతో పాండవులందరూ కూడా అయ్యో శుభ్రం చేసేసామే అంటే అక్షయ పాత్రకి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏంటంటే ఎంతమందికైనా ఆహారాన్ని అందించగలదు, ఎంతమంది వచ్చినా కానీ వారి కడుపు నింపగలదు. కానీ అక్షయ పాత్రని ఒక్కసారి శుభ్రం చేస్తే మాత్రం దాని శక్తిని అది కోల్పోతుంది. అయితే ద్రౌపది అమ్మవారు కంగారులో దుర్వాస మహర్షి గారికి సపర్యలు చేయాలి అనేటువంటి ఆ కంగారులో అక్షయ పాత్రను కడిగేస్తారు. కడిగేసిన తర్వాత ఏం చేయాలో పాలుపోక పాండవులందరూ కూడా కృష్ణ భగవానుడిని ప్రార్థించగా కృష్ణ భగవానుడు వచ్చి ఈ అక్షయ పాత్రలో ఒక్క మెతుకైనా ఉంటుంది చూడండి అంటూ పాండవులకు చెప్తారు. తర్వాత పాండవులు వెళ్ళి చూడగా అక్షయ పాత్రలో ఒక మెతుకు ఉంటుంది. ఆ మెతుకు ద్వారా శ్రీకృష్ణుడి మాయాజాలంతో అపరిమితమైనటువంటి ఆహారాన్ని పాండవులకు అందిస్తారు. పాండవులు కూడా వారి దగ్గరికి వచ్చినటువంటి అతిథికి ఆతిథ్యం ఇస్తారు. ఇంత చరిత్ర ఉన్నటువంటి ఈ అక్షయ పాత్ర గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనం మంగళగిరికి దగ్గరలో ఉన్నటువంటి అక్షయ పాత్ర ఫౌండేషన్లో మనం ఉన్నాం. ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ ఉద్దేశం ఏంటంటే ఆకలితో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి ఆకలి తీర్చడమే ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. భారతదేశంలో ఉన్నటువంటి ఎంతోమంది విద్యార్థులకి ఆకలి తీరుస్తూ వారు చదువు మీద శ్రద్ధ పెట్టేలాగా ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ అయితే ఇక్కడ ఎంతోమంది విద్యార్థులకి సేవ చేస్తూ ఉంది. భారతదేశ వ్యాప్తంగా ఎన్నో ఆఫీసులను నిర్మించి అక్కడ ఆహారాన్ని తయారు చేసి ఆ ఆహారాన్ని విద్యార్థులకు పంపిణీ చేస్తూ ఏ విద్యార్థి కూడా ఆకలితో ఉండకూడదు, ఆకలితో ఉంటే వారు చదువు మీద శ్రద్ధ చూపలేరు అనేటువంటి ఉద్దేశంతోనే ఎంతోమంది విద్యార్థుల కడుపులు నింపుతూ ఉంది ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్. ప్రస్తుతం మనం మంగళగిరిలో ఉన్నటువంటి అక్షయ పాత్ర ఫౌండేషన్ వద్ద అయితే ఉన్నాం. ఇది విద్యార్థులతో పాటుగా ఇప్పుడు ఈ బుడమేరు పొంగి బుడమేరుకి గండిపడి ఇప్పుడు విజయవాడలోని కొన్ని ప్రాంతాలను వరద నీరు ముంచెత్తినటువంటి నేపథ్యంలోనే ఈ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వరద బాధితులు అందరికీ కూడా ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రభుత్వంతో కలిసి అక్కడ ఎంతోమంది ఆకలిని అయితే తీరుస్తూ ఉంది. వారి కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఆహారాన్ని తయారు చేసి ఆ వరద ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ వరద ప్రాంతాలకి పంపిణీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అసలు ఇక్కడ ఎంతమందికి ఆహారాన్ని తయారు చేస్తున్నారు, ఎంతమంది ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నారు అనేది మనం ఒకసారి
చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్లో పనిచేసేటువంటి సిబ్బందితో కలిసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి కొంతమంది ప్రజలు కూడా స్వచ్ఛందంగా సేవ చేసేందుకు ఇక్కడికి వచ్చి వారు ప్యాకింగ్ చేయడం కానివ్వండి, కూరగాయలు కట్ చేయడం కానివ్వండి, అలాగే వంట పాత్రలు శుభ్రం చేయడం కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాల్లో ఇప్పుడు ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలైతే పాల్గొంటూ ఉన్నారు. అసలు మనం ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ ఏం చేస్తుంది అనేది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారమ్మా? అక్కడి నుంచి వచ్చామండి. ఓకే, ఎంతమందికి సేవ చేస్తున్నారు ఇక్కడ మీరు రోజు? లక్షల మందికి. ఏం చేస్తున్నారమ్మా ఇక్కడ? ఫుడ్ ప్యాకింగ్. ఫుడ్ ప్యాకింగ్. భోజనం ఇక్కడ తిన్నారా మీరు? ఎలా ఉంది? బాగుంది. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? సాంబార్ అన్నం, పెరుగన్నం, కిచిడి. ఏంటి, మిమ్మల్ని ఎవరన్నా ఇక్కడికి రమ్మని పిలిచారా, లేదంటే మీరే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నాం? మేమే వస్తున్నాము వరద బాధ్యతలకి సేవ చేయటానికని మా ఛార్జీలు మేము పెట్టుకొని మేమే వస్తున్నాము. ఓకే, మీతో పాటుగా ఎంతమంది వచ్చారు? అందరూ ఈ గ్రూప్ మొత్తం వచ్చాము. ఓకే, మీ ఏ ఊరు నుంచి వచ్చారు? పెనుమాక. అమ్మా, ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి మీరు? 2 రోజులు అవుతుందండి. వారం పోయిన సోమవారం నుండి ఈ సోమవారం వరకు. ఏంటి, స్వచ్ఛందంగా మీరే ఇక్కడికి వచ్చి సేవ చేస్తున్నారా, లేకపోతే? మున్సిపాలిటీ ఆఫీస్లో అటెండర్లం మేము, అంతా స్టాఫ్. ఓకే, వాళ్ళు చెప్తే వస్తున్నాం. వాళ్ళు చెప్తే వచ్చారా? మాకు డ్యూటీ వేసారండి. ఈ వారం రోజుల నుంచి ఇక్కడే ఏంటి, డ్యూటీ. వరద బాధితులకి ఇప్పుడు మీరు సేవ చేయడం ఎలా అనిపిస్తుంది? మాకు చాలా హ్యాపీగా ఉందండి, చాలా హ్యాపీ. ఇక్కడ ఏం చేశారు మీరు? ప్యాకింగ్ అండి, అన్ని ప్యాకింగ్, ఓకే, అన్ని రకాల ప్యాకింగ్. ఫుడ్ ఏదైతే వస్తుందో దాన్ని మేము ఏమేమి ఫుడ్ వచ్చింది ఇప్పటి వరకు? కర్డ్ రైస్ వచ్చింది, కట్టి పొంగల్ వచ్చింది, తర్వాత వెజ్ రైస్ వచ్చింది, టమాటా రైస్ వచ్చింది, సాంబార్ రైస్ వచ్చింది. ఏది వస్తే అది ప్యాకింగ్. ఓకే, ఓన్లీ ప్యాకింగ్ చేయడమేనా, లేదా మీరు తిన్నారా? తిన్నామండి, రోజు మేము అదే తింటున్నాం. ఓకే, ఎలా ఉంది? బాగుందండి, ఐటమ్ బాగానే చేస్తున్నాం. అంటే ఇంట్లో చేసుకున్నలాగా శుభ్రంగా రుచిగా చాలా నీట్గా అండి. మా వాళ్ళు శానిటేషన్ వాళ్ళు ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తున్నారు. చాలా నీట్గా, ఎక్కడ కూడా చెత్త చెదారం కానీయకుండా చాలా శుభ్రంగా చేస్తున్నారు. చాలా శుభ్రంగా మా స్టాఫ్ కూడా, హెడ్స్ కూడా చాలా మెయింటైన్ చేస్తున్నారండి. వరద బాధితుల సహాయార్థం స్వచ్ఛందంగా కొంతమంది అమ్మాయిలు కూడా ముందుకొచ్చి ఇక్కడ అక్షయ పాత్ర ఫౌండేషన్, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ భోజన పంపిణీ కార్యక్రమంలో వీళ్ళు పాల్గొనడం జరిగింది. వీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పటి వరకు ఏం చేశారనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము సచివాలయం ఎంప్లాయీస్ అండి, పెనుమాక, ఉండవల్లి. ఓకే, మీరు సచివాలయ ఉద్యోగ. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి? లాస్ట్ వీక్ నుంచి. లాస్ట్ వీక్ నుంచి వస్తున్నారా? ఇప్పటి వరకు ఏం చేశారు ఇక్కడ? ప్యాకింగ్ చేస్తున్నాం అన్ని. ఓకే, ఏమేమి ప్యాకింగ్ చేశారు? సాంబార్ రైస్ అండ్ కర్డ్ రైస్. సాంబార్ రైస్, కర్డ్ రైస్. అల్పాహారం కింద ఏముంది ఇక్కడ? పులిహోర. పులిహోర ఉంది. మీరు తిన్నారా ఇక్కడ? భోజనం ఎలా ఉంది ఇక్కడ? తిన్నామండి. ఎలా ఉంది? బాగుంది. మనతో పాటుగా సచివాలయ ఉద్యోగి ఉన్నారు, మంచిగా నిండుకుండలాగా అన్న ఇక్కడ కూర్చొని ఇక్కడ వరద బాధితుల సహాయార్థం ఆయన ఈ ఫుడ్ ఏదైతే ఉందో ఆ ఫుడ్ని ప్యాక్ చేస్తూ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? వారం రోజుల నుంచి వస్తున్నాను. 8 రోజులు. 8 రోజులుగా వస్తున్నారు. ఇటు సచివాలయ ఉద్యోగం మీరు? అవును. ఓకే, ఎక్కడ, ఏ గ్రామంలో చేస్తున్నారు? పొన్నూరు మున్సిపాలిటీ. ఓకే, ఎన్ని రోజుల నుంచి, అంటే ఏం ప్యాకింగ్ చేశారు ఇప్పటి వరకు? అదే కట్ పొంగలు చాలా చేసాం. రోజు కొన్ని ఐటమ్స్ వస్తాయి కదా. ఓకే, ఏ రోజు ఏది వస్తే అది మొత్తం ప్యాక్ చేసాం. ఓకే, ఇప్పటి వరకు మీరు ఎన్ని చేసి ఉంటారు? చాలా చేసామండి, ఇన్నని లిమిట్ లేదు కదా. ఓకే, అది తిన్నారా? తిన్నాం. ఎలా ఉంది? సూపర్గా ఉంది.